హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఇది ఇంకో స్పెషల్ వీడియో అన్నమాట. హ్యాపీ పుట్టాక అన్ని స్పెషల్ వీడియోసే నాకైతే. ఇక్కడ నా ఫేస్ ని ఇగ్నోర్ చేయండి, చూడండి ఎలా ఉందో. నేనేమో ఫోన్ లో చూసి అబ్బా ఎంత గ్లామరస్ అయ్యాను నేను, పోస్ట్ పార్టం గ్లామర్ నిజమే అనుకుని మురిసిపోతున్నాను అనమాట. నాకు ఫోన్ లో అలా కనిపించింది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసి నవ్వుకున్నాను అనమాట. అసలు ఇవన్నీ న్యూ మామ్స్ కష్టాలు గైస్, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తడిగున్న ఫేస్ మీద అలా పౌడర్ అప్లై చేసేసరికి అలా అయిందనమాట. నేను కూడా గమనించుకోలేదు. ఫోన్ వీడియో తీసేటప్పుడు కూడా అంత క్లియర్ గా కనిపించలేదు. ఇప్పుడు ఎడిటింగ్ లో చూసుకుంటే రికార్డ్ అయిన వీడియోలో కనిపించింది అనమాట. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేస్తే మీకే అర్థమైపోతుంది. హ్యాపీ బాబుని తీసుకొని ఫస్ట్ టైం మేము టెంపుల్ కి వెళ్ళాము. నేను కన్సీవ్ అయ్యాక కూడా ఫస్ట్ టైం టెంపుల్ కి వెళ్ళడం ఇదే అన్నమాట. మా ఆయన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం టెంపుల్ కి. హ్యాపీ బాబు చూడండి ఎంత మంచిగా పడుకున్నాడో. మేము ఈ మధ్య మొత్తం అంటే నాకు డెలివరీ అయినాక మొత్తం ఆటోలోనే ట్రావెల్ చేస్తున్నాము. ఇంకా నేను బైక్ ఎక్కి హ్యాపీని తీసుకొని ఎప్పుడు తిరుగుతాము మా ఊరు మొత్తం అనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను చూడండి ఇప్పుడు తూర్చుకుంటున్నాను ఫేస్. మా ఆయన చెప్పాక ఫేస్ అంతా పౌడరే ఉంది. అసలు ఎంత గలీజ్గా ఉందో, మొత్తం తడి తడి మీద పెట్టుకున్నాను నేను. అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయా, ఎందుకంటే 12 లోపే వెళ్ళాలి అక్కడికి అని చెప్పి. హ్యాపీ బాబుని రెడీ చేసి పడుకోబెట్టి నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిందనమాట. మేము ఉండేది ఖమ్మంలో. ఇది ఖమ్మంలో చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇప్పటిదాకా నాకు తెలీదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. స్వయంభు అంట వెంకటేశ్వర స్వామిది. మేము కూడా గూగుల్లో చూసే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడున్నా గానీ తలనీలాలు చేపించుకుంటా అని మా హస్బెండ్ మొక్కుకున్నారంట. తర్వాత డెలివరీ తర్వాత తిరుపతి వెళ్దామని అనుకున్నారు, కానీ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్లే ఛాన్స్ లేదు. తమ్ముడికి లీవ్స్ కుదరట్లేదు, అందుకే ఇక్కడే చేయించేసుకుంటున్నాడు అనమాట. నేను కూడా చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళలేదు. ఆ శ్రీవారి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాము. తిరుపతి వెళ్ళడం అని అంటే అంత ఆషామాషి కాదు కదా, దేవుడు పిలుపు వస్తేనే వెళ్తారంట. సో మేము కూడా వెయిటింగ్ దానికోసం. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే, నేను ఇప్పటిదాకా ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు. మా ఆయన చెప్తున్నారు తిరుపతిలో ఫాలో అయ్యేటి ఇక్కడ కూడా ఫాలో అవుతారంట సేమ్. ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాను కదా, హాయిగా అనిపించింది. నాకు స్టిచెస్ కంప్లీట్ గా హీల్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది కూడా పడ్డాను. అప్పుడు పబ్లిక్ లో వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం మొహమాటంగా అనిపిస్తుంటుంది. అది కూడా నేను కొంచెం తగ్గించుకోవాలి. ఏదైనా అనుకుంటారేమో, ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తుంది అనమాట. భయం అంటే భయం కాదు, అదొక రకమైన మొహమాటం. సో ఇది ఎంట్రీ అనమాట. అసలు ఎంత బాగుందో. ఆ గంట చాలా పైకి ఉంది, నాకు అందదేమో అని అన్నారు మా హస్బెండ్ గారు. నేను అందుకున్నాను. పూజకు కావాల్సినవి కూడా మనం బయట కొనడం మర్చిపోతే అక్కడ లోపలే అమ్ముతున్నారు అనమాట సెట్స్. హాయిగా కొనుక్కోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, కానీ ఇది ఒక టెంపుల్ ఉందని కూడా నాకు తెలీదు. కానీ వెళ్ళాక అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే, కంపల్సరీ కంప్లీట్ గా హీల్ అయ్యాక ఒకసారి వెళ్ళి రావాలి. ఇంకా అంత బాగుంది. సాటర్డేస్ అయితే చాలా స్పెషల్ గా జరుగుతుందంట ఇక్కడ. టెంపుల్లో రష్ కూడా మామూలుగా లేరన్నమాట. ఇది స్వయంబంట. చాలా మందిని అడిగి చాలా టెంపుల్స్ దగ్గర కనుక్కొని ఇక్కడ లాస్ట్ కి ఇక్కడ తలనీలాలు చేస్తారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మేము. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఖమ్మం వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ కి ఇప్పటిదాకా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి రండి. సో మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తున్నారనమాట, ఏ టైం దాకా ఉంటారు తలనీలాలు చేసేవాళ్ళు అని చెప్పి. ఎందుకనంటే మొన్న వెళ్ళి కనుక్కొని వచ్చినప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ 12 లోపు రావాలి, లేకపోతే వెళ్ళిపోతారని అన్నారంట. మేము వెళ్ళేసరికి 11:45 అలా అయింది. సో ఇంకెంతసేపు ఉంటారని చెప్పి కనుక్కొని రావడానికి వెళ్ళారు మా హస్బెండ్ అక్కడికి. మేము అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. 11 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. నేను చెప్పింది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నాకైతే అలానే తెలిసింది, అందుకే చెప్తున్నాను. ఇక్కడ టోకెన్స్ ఇస్తారనమాట, తలనీలాలకైనా అర్చనలకైనా ఇక్కడ టోకెన్ ఇస్తారనమాట. సో అక్కడ మా హస్బెండ్ టోకెన్ తీసుకొని తలనీలాలకి వెళ్దామని అనుకున్నారు, కానీ ఫస్ట్ ఏంటంటే ప్రదక్షిణాలు చేశాక ఆ తర్వాత వెళ్దామని చెప్పి. మేము వెళ్ళిందేమో ఆషాఢంలో మొదటి శనివారం అంట. ఆ రోజు శ్రీనివాస కళ్యాణం జరిగిందంట. అక్కడ కళ్యాణం జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే నేను ఎన్ని ప్రదక్షిణాలు చేశానని అనుకుంటున్నారు మీరు? నేను జస్ట్ 5 చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చేద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక లేదు, నడవలేకపోయా. ఇంకా నేను కూర్చున్నాను. మా హస్బెండ్ మిగతాయి కంప్లీట్ చేసేసుకున్నారు హ్యాపీని ఎత్తుకొని.
చాలా మందికి మొక్కులున్నాయి అనుకుంటా. ఒక్కొక్కళ్ళు నూటొక్క ప్రదక్షిణాలు అలా చేస్తున్నారనమాట. నేనేమో అక్కడ కూర్చొని కొద్దిసేపు కళ్యాణం చూశాను. ఆ తర్వాత పల్లకిలో ఊరేగింపు చేయడమో ఏంటో ఫ్రెండ్స్ అది నాకు తెలీదు. నన్ను తప్పైతే క్షమించండి. చెప్పండి, కరెక్ట్ చేయండి అదేంటో. ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుంటే చూస్తున్నాను నేనంతే. అక్కడ నుంచి పల్లకి మోసుకొని ఇటు తీసుకొచ్చారనమాట. అంటే ఏంటి, కళ్యాణం అయిపోయాక ఏం చేస్తారు నాకు తెలీదు. కరెక్ట్‌గా చెప్పండి నాకు. అక్కడ నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నా గానీ చాలా రష్ ఉన్నారు. అందుకే ఎళ్ళలేదు. సో, ఇదేంటో నాకు చెప్పండి. తర్వాతేంటంటే, హ్యాపీ బాబుకి ఇప్పటిదాకా అసలు బొట్టనేదే పెట్టలేదు. కాటుక బొట్టు గూడా పెట్టలేదు. మా హస్బెండ్‌కి ఇష్టం లేదు. జస్ట్ దిష్టికి సైడ్‌కి పెట్టేసేవాళ్ళం. ఈ బొట్టు ఫస్ట్ టైమ్ హ్యాపీ బాబుకి ఇదే బొట్టనమాట పెట్టిచ్చింది మేము. వాళ్ళు గూడా చూసి అసలు ఫోటోస్ తీసుకోండి, చాలా బావున్నాడు, అబ్బాయికి దిష్టి తీయండి అని అంటున్నారనమాట. దేవుడి బొట్టు ఎంత బావుందంటే నామమ్మ హ్యాపీకి చాలా చాలా మంచిగా కుదిరిందనమాట. నేను గూడా ఫస్ట్ టైమ్ పెట్టించుకోవడం. అలాగే తిరుపతికెళ్ళి గూడా అలా ఎప్పుడు పెట్టించుకుంటామో కోరుకుంటున్నాను నేను. మాకు తొందరగా పిలుపు రావాలి, తొందరగా కుదరాలి, వెళ్లి రావాలని జెప్పి. చిన్నప్పటి నుంచి నేనెప్పుడూ ఎళ్ళలేదు. మీరక్కడ చూసారా, సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటాడనమాట దేవుడక్కడ. సో, ఇక్కడేంటంటే హ్యాపీనక్కడ చైర్‌లో పెట్టేసి ప్రసాదం తింటున్నాం. మేమేం తినకుండా వెళ్ళాము గుడికి. పులిహోర పులుపెక్కువుందని చెప్పి నేనెక్కువ తినలేదు. జస్ట్ ప్రసాదం కొంచెం కళ్ళకద్దుకొని తినేసి మా ఆయనకిచ్చేసాననమాట. ఇది పక్కన వాతావరణం ఇలా ఉంది మొత్తము. ఏరియా టెంపుల్ ఔట్ సైడ్ ఏరియా అనమాట. అక్కడ గోశాల ఉంది. ఇక్కడే తలనీలాలు జేస్తారంట. సో, మా హస్బెండ్ అక్కడ తలనీలాలు చేయించుకుంటున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో చేయించుకున్నారంట. తర్వాత ఇదే ఫస్ట్ టైము. ఆయన హ్యాపీ కోసం మొక్కుకొని తలనీలాలు, అంటే అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలని కాదు. డెలివరీ సేఫ్‌గా అవ్వాలి, ఎవరు పుట్టినా హెల్తీగా ఉండాలని చెప్పి మొక్కుకున్నారంట. నాకు గూడా అసలు మొక్కేంటనేది చెప్పలేదాయన. ఎక్కడ మొక్కుకున్నారనేది గూడా నాకు చెప్పలేదు. తర్వాత డెలివరీ అయ్యాక చెప్పారనమాట అందరికీ. సో, వెళ్లి చేయించుకున్నాము. మీరు తప్పుగా అనుకోకండి, మేము డ్రెస్ ఎక్స్‌ట్రా తీసుకెళ్ళలేదు. ఆయన తలనీలాలు చేయించుకున్నాక మళ్ళీ బాడీ మొత్తం క్లీన్ చేసుకొని వాటర్‌తో అవే బట్టలు వేసుకున్నారనమాట. ఆ తర్వాత మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని జెప్పి. ఎందుకనంటే మాకు తెలీదక్కడ స్నానానికి ఛాన్స్ ఉందని జెప్పి. సో, అక్కడ క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళామనమాట రిటర్న్. మా హస్బెండ్‌ని అలా చూడడం నేను ఫస్ట్ టైమ్ అనమాట. హ్యాపీ బాబు అంత చిన్నగున్నప్పుడు తీసుకెళ్ళడం గూడా మంచిది కాదు, బయటికి తెలుసు. కానీ కేర్ తీసుకున్నాము. ఈ టెంపుల్ ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. సో, కామెంట్ చేయకముందే చెప్తున్నాను. ఖానాపురంలో అనుకుంటా, మేబీ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ అక్కడే అనుకుంటా, ఖానాపురంలో లోపలికుందనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అక్కడ అన్నదానం చేస్తున్నారు. తిందాం అనుకున్నాం గానీ, ఆ రష్ చూసి నాకు కళ్ళు తిరిగాయనమాట. సో, వచ్చేసాం ఇంక రిటర్న్. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని, హ్యాపీ బాబు చూడండి, హ్యాపీ బాబుకి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి హెల్తీగా, అలానే లైఫ్ లాంగ్ మంచిగుండాలి, హ్యాపీగా అని చెప్పి బ్లెస్ చేయండి హ్యాపీ బాబుని. సో, అక్కడి నుంచి ఇంటికొచ్చేసామనమాట. మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఎంత బావుంది గదా! దర్శనం ఎంత బాగా జరిగిందని జెప్పి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మళ్ళీ వెళ్తాను ఆ టెంపుల్‌కి. అంతే, ఈ వీడియో మన లాంగ్ వీడియోస్‌కి రీచ్ చాలా తక్కువొస్తుందనమాట. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో, కంపల్సరీ మన వీడియోస్ కంప్లీట్‌గా చూసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకొస్తుంది. బాయ్.